హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నూతన్ డైరీస్. మనం రీసెంట్గా వారణాసి ట్రిప్పు అలానే అయోధ్య ట్రిప్పు కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. ఇక్కడ స్ప్రౌట్స్ తీసుకున్నాము. ఇంకా ఏమైనా వెరైటీ ఫుడ్ అక్కడ మీరు ట్రై చేయలేదని మన వాళ్ళు అడుగుతున్నారు. జోక్స్ పాటు ఇక్కడ మేము ఒక వెరైటీ ఫుడ్ అయితే ట్రై చేసినాము. దీన్ని ఏమంటారని ChatGPTకి అడిగితే ఇవి జాంపన్ లాగా కనపడుతున్నాయంట. ఇలాంటప్పుడు మనం గర్వంగా కెనాట్ ఎరాడికేట్ హ్యూమన్స్ కంప్లీట్లీ అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇవి చూడడానికి ఏమో పొంగనాల మాదిరి కనపడుతున్నాయి. దీన్ని లిట్టి చోకా అని అంటారు. సరే అని చెప్పేసి ఒక ప్లేట్ తీసుకున్నాము. చెప్తున్నాను కదా, ముందు ఎదిగిన అమ్మకు టేస్ట్ చేద్దామని చెప్పేసి అమ్మ టేస్ట్ చేయమని చెప్పి ఇచ్చినాను. చూసినారు కదా ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుందో, మామూలుగా ఉండదు. అసలు చెప్తున్నాను కదా, ఏమాత్రం బాగాలేదు. వీళ్ళు ఎలా తింటున్నారో, వీళ్ళ ఆహారపు అలవాట్లని మనం జడ్జి చేయలేం. కానీ నాకైతే ఏమాత్రం నచ్చలేదు ఇవి. ఇంకా మనం కాశీ విశ్వనాథుని దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఆ వీధులలో తిరుగుతూ ఉంటే స్ట్రీట్ ఫుడ్ అయితే ఇలా కనిపించింది ఒకటి. వీటిని బర్గర్ అంట, ఇంకా రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. మనం శాండ్విచ్ అయితే తీసుకున్నాము. వీళ్ళు ఈ శాండ్విచ్ని అంటే నార్మల్గా బ్రెడ్ ఉంటుంది కదా, బ్రెడ్లో కొన్ని రకాలుగా వీళ్ళు మసాలాలు పెట్టేసి వాటిని నూనెలో వేపిన తర్వాత మనకు ఇస్తున్నారనమాట. దాంట్లో కూడా వీళ్ళు అంటే నార్మల్గా ఈ టమాటో సాస్ ఉంటాయి కదా, అవి వేసి ఇస్తున్నారు. ఇది ఏంటో మరి మనం తినాలనుకునేది స్నాక్స్ కొంచెము కారం కారంగా అట్లా తినాలనుకుంటాం మనం స్నాక్స్ అంటే ఇవి కూడా తీయగా ఉన్నాయి. నాకైతే ఇది కూడా పెద్దగా నచ్చలేదు చెప్పాలంటే ఇది మా యొక్క వారణాసి ఫుడ్ వ్లాగ్ అనమాట. ఎలా అనిపించిందో చెప్పండి మీకు. మనం వారణాసిలో రెస్టారెంట్ ఫుడ్ ట్రై చేసినాము, డాబా ఫుడ్ కూడా ట్రై చేసినాము. కానీ ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా ఉంటాయి. అవన్నీ మనకు సమయం తక్కువ ఉండడం వల్ల కవర్ చేయలేకపోయినాము. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.